క్యూబ్ని మీకు నచ్చినట్టుగా జంబల్ చేసేసుకోండి. అండ్ ఇంకా ముందు చెప్పిన టిప్స్ ఎందుకు అంటే నెక్స్ట్ మనం యూజ్ చేసే ఫార్ములాస్లో అవే ఉంటాయన్నమాట. లైక్ ఎఫ్ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్ అలా. ఫస్ట్ జంబల్ చేసిన తర్వాత మీరు ఏ కలర్ అయితే చేయాలి అనుకుంటున్నారో అది టాప్ సైడెడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఎల్లో చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో చేసేటప్పుడు ఎటు తిప్పినా ఆల్మోస్ట్ పైకి ఏమేమి కలర్స్ ఎల్లో ఎక్కడెక్కడ వస్తుందో అవి మొత్తం తిప్పేసుకుంటాను ఫస్ట్. ఇంకా అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎల్లో వచ్చేసి ఇక్కడికి రావాలి. సో జస్ట్ ఆ లేయర్ని మాత్రమే మూవ్ చేసి సెంటర్ లేయర్ని డౌన్ చేసి రొటేట్ చేసుకొని మళ్ళీ ఆ లేయర్ని మాత్రమే పైకి తీసుకురావాలి, మొత్తం కాకుండా. సో ఇప్పుడు ఇక్కడికి ఇది వచ్చేసింది. అలానే ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్నది కాస్త ఈ మిడిల్కి రావాలి. సో ఈ లేయర్ని మాత్రమే డౌన్ చేసుకొని ఈ ఎల్లోని ఇక్కడికి తెచ్చేసుకొని పైకి పెట్టేసుకుంటే ఈ ఎల్లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. సిమిలర్గా మిగిలినవన్నీ కూడా అంతే. ఇప్పుడు ఇది ఇక్కడ రావాలి. సో ఓన్లీ ఈ లేయర్ని మాత్రమే రొటేట్ చేసుకొని ఇది డౌన్ చేసుకొని ఇది పెట్టేసుకొని మళ్ళీ పైకి పెట్టేసుకోవాలి. సిమిలర్గా ఈ ఎల్లో వచ్చేసి ఇక్కడ రావాలి. ఇది డౌన్ చేసుకొని ఇది రైట్ సైడ్ టర్న్ చేసుకొని పైకి పెట్టేసుకుంటే వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఎల్లో రావాలి. ఆ ఎల్లో వచ్చేసి దీనికి నెక్స్ట్ సైడ్నే ఉంది. సో ఇది సెంటర్కి పెట్టుకొని ఓన్లీ ఈ మిడిల్ లేయర్ మాత్రమే. ఇప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఇప్పుడు ఓన్లీ ఆ మిడిల్ లేయర్నే పైకి పెట్టుకొని మిగిలిన లేయర్స్ నార్మల్గా పెట్టేసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి సిమిలర్ ప్రాసెస్. జస్ట్ ఆ లేయర్ని మాత్రమే రొటేట్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్కి రొటేట్ చేసుకొని పైకి పెట్టేసుకుంటే టీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వన్ సైడ్ కంప్లీటెడ్.